వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నర్సరీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న అన్ని స్కూళ్ళల్లో, కాలేజ్‌లలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలుగా పోతుంది. సో, రాష్ట్రం ఆల్రెడీ అనౌన్స్ చేసిందిగా. ఇంక మళ్ళీ మీరు చెప్పేదేంది కొత్త ముచ్చట అనుకుంటాను. కానీ మనకు తెలిసిందే అరాకొరగా మాత్రమే రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలుగా పోతుంది. దీనికోసం కేంద్రం సహాయం చేయబోతుంది. రాష్ట్రం చేయబోయే ప్రాజెక్ట్‌కి, రాష్ట్రం అందిస్తున్న పథకానికి కేంద్రం ఎందుకు నిధులు ఇస్తది అనే డౌట్ కూడా మీకు వచ్చుంటది. సో, దానికి సంబంధించి కూడా ఈ వీడియో మనం మాట్లాడదాం. సో, ఫస్ట్ 27,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి పథకం అమలవుతున్న జూనియర్ కాలేజీలు, స్కూళ్ళు అన్నీ కలిపి 1330 మాత్రమే. అందుకనే అరాకొరగా మాత్రమే రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలవుతుంది అన్న. మరి దీనికి సంబంధించి కేంద్రం ఎందుకు నిధులు ఇస్తది? ఎందుకు అనంటే పిల్లల్లో పోషక లోపాలు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ విపరీతంగా పెరుగుతున్నాయి. సో, దానివల్ల చాలా వ్యాధులకు గురవుతున్నారు పిల్లలు. వాటికి చెక్ పెట్టాలంటే పిల్లలకి న్యూట్రిషన్ భోజనం అందించాలి. అందుకనే స్కూళ్ళల్లో, కాలేజ్‌లలో పిల్లలకి పౌష్టికాహారం అందించాలని కేంద్రం డిసైడ్ అయింది. అందుకనే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ డైరెక్టర్లకి కేంద్రానికి సంబంధించిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ అశోక్ జోషి ఒక లెటర్లు రాసిండ్రు. సో, ఆ లెటర్లలో ఆయన ఏం చెప్తున్నాడు? అండ్ మన రాష్ట్రానికి ఆ లెటర్ అందిందా అంటే ఎడ్యుకేషన్ డైరెక్టర్ దీనికి రిప్లై కూడా ఇచ్చిండ్రు నికోలస్. ఏం రిప్లై ఇచ్చిండ్రు? రాష్ట్రానికి కేంద్రం ఏం చెప్తుంది అనేది మాట్లాడింది. సో, రాష్ట్రంలో ఆల్రెడీ చాలా బ్రహ్మాండంగా ఈ స్కీమ్ అమలవుతుంది. కానీ కేంద్రం సహాయం గనక ఇస్తే ఇంకా పూర్తి స్థాయిలో ఈ స్కీమ్ మేము అందుబాటులోకి తీసుకొని వస్తాం అండ్ అన్ని స్కూళ్ళల్లో, కాలేజెస్లో అమలు చేస్తాము అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ కేంద్రానికి వినయించారు. సో, ఈ లెటర్ విన్న తర్వాత కేంద్రం ఇచ్చే పైసలు ఎందుకు, రాష్ట్రానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్రెడీ ఈ స్కీమ్ అమలవుతుంది కదా, ఇంకా కేంద్ర సహాయం మాకెందుకు, అవసరమే లేదు కదా, బీజేపీది ఒక స్ట్రాటజీ అని ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా రీసెంట్గా మన కేంద్రం సహాయం లేకుండా రాష్ట్రం కనుక అమలు చేస్తే ఈ స్కీమ్ ఎట్లుంటుందో చెప్తాం. సీఎం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. This is heart-touching scheme where the parents are laborer. They are going to work in the early morning. They could not feed their kids to send to school. The Tamil Nadu government is going to take care of those poorest of the poor student. This is very heart-touching scheme. I want అయితే బీఆర్ఎస్ హయాంలో పిల్లలకి మిడ్ డే మీల్స్ స్టార్ట్ చేసిర్రు హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్స్తో కొలాబ్ అయ్యి. ఇది ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఈ స్కీమ్స్ అనేవి నడుస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఉండే మిడ్ డే మీల్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. కానీ ఎంత దరిద్రంగా జరుగుతున్నాయి కొన్ని చోట్ల అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటేంది, వరంగల్లో జరిగింది హై స్కూల్లో, మార్కొండ హై స్కూల్లో జరిగిన ఘటన ఇది. ఏంటి తెలుసా, ఆ స్కూల్లో 73 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం కోసం ప్లేట్లు పట్టుకొని భోజనానికి వస్తే కేవలం 63 మందికి పెట్టి మిగతా వాళ్ళకి భోజనం లేదని ప్లేట్లలో అరటి పండ్లు పెట్టి పంపించారు. ఇదే ఇవాళ మీ మధ్యాహ్నం భోజనం తినిపోండి అని. అక్కడ టీచర్లు అయితే ఇట్లనే తింటారా? వడ్డించే వాళ్ళు అయితే మేము 2 అరటి పండ్లు తింటాం, ఇక ఇవాళ మేము భోజనం చేయమని అనుకుంటారా? చిన్న పిల్లలు వాళ్ళు తినే పిడికడు బువ్వ కూడా పెట్టని పరిస్థితిలో ఈ పథకం సాగుతుంది. సో, ఇది ఒకటే కదా ఎక్స్క్యూజ్ చేసేసేయండి అని ఆలోచించే వాళ్ళకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఎక్కడ జరిగిందంటే కామారెడ్డి బిక్నూర్లో జరిగింది. కామారెడ్డి బిక్నూర్లో జ్యోతిరావు పూలే హాస్టల్లో రాత్రిపూట పిల్లలకి నిన్న జరిగింది ఇది. రాత్రిపూట పిల్లలకి భోజనానికి బదులుగా పొద్దున చేసిన పూరి కూర పెట్టారు. దాన్ని 20 మంది స్టూడెంట్స్ తిన్నారు. భోజనం తక్కువ పడింది అని పొద్దున చేసిన పూరి కూర వాళ్ళకి పెట్టారు. ఆ పూరి కూర తినడం వల్ల అస్వస్థకు గురై 12 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఇప్పుడు కూడా అక్కడ ఉండే డాక్టర్స్ అంచనా వేయలేని పరిస్థితి. అక్కడ వైద్యులు తేల్చింది ఏంటి అనంటే, ఎందుకు పిల్లలు ఇంత అస్వస్థతకు గురైనరంటే వాడిన నూనెనే మళ్ళీ వాడడం వల్ల అండ్ నాణ్యమైన వస్తువులతో ఫుడ్ ప్రిపేర్ చేయకపోవడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని. ఇంకా ఇవాళ మనం ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా ఇంకా పిల్లల కండిషన్ స్టేబుల్గా లేక హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్కి గురయ్యి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, పెట్టేదే మనం అరవకరో భోజనం. గత ప్రభుత్వం కారం వేసి పెడితే ఈ వీళ్ళు చారేసి పెడుతున్నారు, అంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు. నాణ్యమైన ఫుడ్ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యి ఇట్లా హాస్పిటల్ పాలవుతారు. ఇప్పుడు చెప్పండి,
కేంద్రం అందించే నిధులు రాష్ట్రానికి అవసరమా కాదా? సంపూర్ణంగా ఈ ప్రాజెక్ట్ అమలు కాబోతుంది అని ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను. మరి అసలే ఇంత ఈ దాదాపు 27,000 స్కూళ్ళకే రాష్ట్ర ప్రభుత్వం అందించకపోతే మరి కేంద్ర ప్రభుత్వం ఏమందిస్తది? నిధులు అందిస్తే ఇక్కడ సరిపోతాయా అని ఆలోచిస్తున్నారు. సో దానికి సంబంధించిన కేంద్రం నుంచి వచ్చిన లేఖలో చాలా స్పష్టంగా రాశారు. ఆ లేఖలో వాళ్ళు ఏం రాసినారంటే ఎవరైతే పిల్లలు నర్సరీ టు 12th క్లాస్ పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన భోజనానికి సంబంధించి ప్రతి విద్యార్థి పైన ₹100 మేము ఖర్చు చేయబోతున్నాం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కీమ్కి సంబంధించి. అండ్ ఇవన్నీ శుద్ధిగా నీట్గా హైజీనిక్గా వండి పెట్టాలి అని అంటే దానికి సంబంధించిన క్లస్టర్లు కావచ్చు లేదంటే క్లౌడ్ కిచెన్లు అవసరం ఉంటాయి. సో అట్లాంటి కిచెన్లు మీరు ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 55 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వబోతుంది. సో కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం మాత్రమే కాదు, ఎవరైతే వడ్డించి పిల్లలకు ఇస్తున్నారో వాళ్ళకి రాష్ట్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డబ్బులు ఇస్తున్నారు. కొంతమంది కేవలం 500 ఇస్తే ఇంకొంతమంది ₹1000 ఇస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో 2000 ఇస్తున్నారు, అది వేరే ముచ్చట. సో దాని గురించి చెప్పాలంటే ఒక హరికథనే ఉంటుంది. ఎందుకంటే 3 నెలలు 6 నెలలు వాళ్ళు తెచ్చి సరుకులు వాళ్ళే వడ్డించి పెట్టినా వాళ్ళకి బిల్లులు రావట్లేదని ప్రభుత్వ స్కూళ్ళకి తాళాలు వేసి వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. హాలిడేస్ అయిపోయి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయినా హాలిడేస్ ముందు వాళ్ళు పిల్లలకు భోజనం పెడితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి బిల్లులు రాలేవు, వాళ్ళది హరిగోసేగా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అట్లా వడ్డిచ్చే వాళ్ళకి ₹3000 కూడా ఇస్తాం అని చెప్పి కేంద్రం నిర్ణయించింది. సో ఇట్లా ఈ ప్రభుత్వానికి సంబంధించిన సాగుతున్న మిడ్ డే మీల్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి సంబంధించి కేంద్రం సహాయం అందించబోతుంది పిఎం పోషణ్ అభియాన్ పేరుతో. సో ఈ పిఎం పోషణ్ అభియాన్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కేంద్రం సహాయంతో. సో ఇక్కడ కేవలం నర్సరీ టు 8th క్లాస్ వరకు మాత్రమే ఈ భోజన సదుపాయం కావచ్చు, బ్రేక్ఫాస్ట్ అల్పాహారం సదుపాయం మాత్రమే ఉంటుంది. దాన్ని ఆ రాష్ట్రాల్లో ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా పిల్లలకి హెల్తీ ఫుడ్ అందించడం కోసం దాన్ని 8th క్లాస్ వరకు ఉండేది 9th 10th 11th 12th 4 క్లాసెస్ యాడ్ చేస్తున్నారు. అండ్ అసలే ఇప్పటివరకు ఈ పైలట్ ప్రాజెక్టు అసలుకి ఈ ప్రాజెక్టే ప్రారంభించని రాష్ట్రాలకి పూర్తి స్థాయి సహకారం అందించాలని కేంద్రం నిర్ణయించింది. సో ఇట్లా కేంద్రం నిధులు వస్తేనన్నా ఎవరైతే పిల్లలకి పౌష్టికాహారం అందించలేని తల్లిదండ్రులు, ఎవరైతే ఇబ్బందులతో ఉండే తల్లిదండ్రులు ఎంతో కొంత స్కూళ్ళలో భోజనం కూడా దొరుకుతుంది అని అటెండెన్స్ శాతం పెరిగింది అని కూడా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. సో అట్లాంటి పిల్లలకి పూర్తి స్థాయి పౌష్టికాహారం అందబోతుంది. సో ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు.